రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదుగా తిమోతి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. నేను ఈ మాటని ఇలా రాశాను మనకు అర్థం అవటానికి. ఎస్, షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అన్ టు గాడ్ అండ్ దౌ హ్యాస్ట్ నో హోలీ స్క్రిప్చర్స్. ఆ పరిశుద్ధ లేఖనాల యందు నువ్వు నిలకడగా ఉండు తిమోతి. కొన్ని వచనాలు, కొన్ని మాటలు, కీవర్డ్స్ చెప్తా ఉన్నాను మీకు. సాధకం చేసుకోవాలన్నాను ఫస్ట్. ఇది ఏ విషయంలో సాధకం చేసుకోవాలి? పవిత్ర వినట్లా. భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. రెండోది, పవిత్రుగా ఉండటానికి చూసుకో. పవిత్రత విషయంలో తప్పిపోతున్నామేమో. మూడోది, లిమిట్గా ఉండటంలో జాగ్రత్త పడు, మితముగా ఉండటంలో జాగ్రత్త పడు. నాలుగో మాట, నిలిచి ఉండు. పరిశుద్ధ లేఖనముల యందు నిలిచి ఉండు తిమోతి. నువ్వు బాల్య దినముల యందు నీకు తెలిసిన వాక్యము, నీ తల్లి అయినటువంటి యునికేలో ఏ విశ్వాసం ఉందో, ఏ లేఖనాలు అయితే తెలుసుకున్నావో ఆ లేఖనాల యందు నువ్వు నిలకడగా ఉండు. యవనాస్తులు ఈ విషయంలో దేవుని వాక్యాన్ని పఠించడంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో, దేవుని వాక్యాన్ని అనుసరించడంలో స్టాండర్డ్గా ఉండాలి. అంటే నిలకడగా నుంచున్నాను కదా, ఇది కాదు. కంటిన్యూస్గా, ఎప్పుడు స్తంభం అనేది కదలదు, అది పునాది కదలదు, స్థిరంగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం స్థిరత్వం ఉండాలి అని అంటే వాక్యం అనే పునాదుల చేత, యవనస్తుడా, నీ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం స్థిరంగా ఉండాలి అని అంటే నువ్వు వాక్యమందు నీవు నిలిచి ఉండాలి ఫస్ట్. అంటే వాక్యమందు నిలిచి ఉండటం అంటే వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానించటం, వాక్యాన్ని అనుసరించి నడవటం, వాక్యం అనుసరించి నడవటానికి మన యొక్క హృదయాన్ని లోపరుచుకోవాలంట. వాక్యాన్ని అనుసరించి నడవటానికి మన హృదయాన్ని లోపరుచుకోవాలట. ఇంకా చెప్పనా, వాక్య భయం కలిగి జీవించాలట. దావీదు అలాంటి జీవితాన్ని జీవించాడండి. వాక్య భయం కలిగి జీవించాడు. హృదయంలో వాక్య భయం కలిగి జీవించాడు. వాక్య భయం. నీ ఎదుట పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకున్నాడు. లోపరుచుకున్నాను అని అంటాడు. ఆ కీర్తనలో 119, 112 వచనాలు, 161 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది ఆ మాట. 112 చూడండి. నీ కట్టడలను గైకొనుటకు. అబ్బా, ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. నా హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడంట?